కేవలం ఒక్కరికే స్థానం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. దాన్ని సాధించడానికి మీరు మీ శాయశక్తులా శ్రమించాల్సి ఉంటుంది. మీరు అనేక స్థాయిల్లో పరీక్షించబడతారు. అందుకోసం మీరు ఇంట్లో ఉన్న సభ్యుల్లో కొందరిని మీ సైనికులుగా ఎంపిక చేసుకోవాలి. నేనిస్తున్న మొదటి టాస్క్ కట్టు పడగొట్టు. సుజిత్ ఆడతానని ఇప్పుడు చెప్తున్నాడు. అయితే మీరు నిఖిల్ ఇమాజిన్ ఆడండి. See, already Bhani sir that over confident na. I want to break his confidence. వీడు యువంతో అయితే సున్నం పూసుకోవద్దో వాంతోనే సున్నం పూసుకుంటాడు అన్న పోయి. అండ్ ఎవరు నిఖిల్ రాకుండా ఆపుతారు. నువ్వు కట్టేసి నువ్వు శ్రీజాన్ని ఆపితే అయిపోతుంది. చెప్పు చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సార్ నేను అవుట్ సార్. ఆడుకోరు మీడియా ఆడుకోరు. మిమ్మల్ని కన్నారా లేక ఈనారా? ఎందుకురా ఇలా గోల్ చేస్తున్నారు? మీరు కేవలం నిర్ణయం తీసుకోవాలి. డిస్క్వాలిఫై చేసే అధికారం మీకు లేదు. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. మొదటి రౌండ్లోనే మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోలేకపోయినందున మిమ్మల్ని ఆ బాధ్యత నుంచి తొలగిస్తున్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ దాంట్లో వెళ్ళిపోతే నా దాంట్లో ఒకటి మిగిలిపోతారు. ఇప్పుడు ఒకసారి నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మాధురిని ఎంచుకున్న కారణంగా మాధురి నిర్ణయం ఏంటో చెప్పండి. ప్లీజ్ ఐ కాంట్ డూ దిస్ బిగ్ బాస్. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మీరు కరెక్ట్ గా బాక్స్ లోపలనే పాయింట్ మీరు చెప్పలేదు. టవర్ ని పడగొట్టాలని చెప్పారు. బాక్స్ లో లేకపోయినా టవర్ అయితే శ్రీజాది ఉంది కాబట్టి శ్రీజాయి గెలిచినట్టు. బిగ్ కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇది చపాతి లావ్ అవుతుంది. వస్తున్నా. మేము హోటల్ సర్వర్ పనిచేసి వచ్చాము. చపాతి పలచగా చేయడానికి, లావుగా చేయడానికి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని వాళ్ళు ఉల్లిపాయలని దొంగతనం చేసుకొని తింటున్నారేమో. సానుభూతి వద్దురా. ఉల్లిపాయ కళ్యాణ్ అడిగాడు. నేను అన్నాను కెప్టెన్ ఉల్లిపాయలు ఇవ్వాలి, తనుజ లేదని తొక్కలే అన్నాడు. నేను చెప్పిన దాకా నువ్వు కనీసం రియలైజ్ అవ్వలేదన్న దానికి ఐ ఫెల్ట్ బ్యాడ్ అని కూడా చెప్పాను నేను మళ్ళీ నీకు. నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. చెప్పే వరకు నీకు కనీసం ఆ టాపిక్ గురించి ఫస్ట్ థింగ్ నువ్వు ఫీల్ అయ్యావని నాకు నిజంగా తెలియదు. అవును, ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? నేను మనిషినే కదా. రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. నేను చెప్తున్నానా? మరి అలాంటప్పుడు నువ్వు తినండి, మీకు ఆకలి వేస్తుందన్న. సరే ఓకే మాట్లాడు దొబ్బే. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. పద్దాక నాతో మాట్లాడక అంటున్నావు ఏంటి? అంటే నువ్వు అలా అంటే నేను హట్ అవునా?